సింగరేణిపై అసత్య ప్రచారంతో తెలంగాణకు నష్టం. రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడుతామన్న భట్టి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కేటీఆర్ లీగల్ నోటీసులు. నిరాధార పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్లను నియమించిన బీఆర్ఎస్. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తల జాబితా రిలీజ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కరినైనా అరెస్టు చేశారా? నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందన్న బండి సంజయ్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలను బయటపెట్టాలన్న బీజేపీ చీఫ్. మేడారం జాతర స్పెషల్ బస్సులు ప్రారంభం. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించిన మంత్రులు సీతక్క, పొన్నం. చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మిక మృతి. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు దిగ్భ్రాంతి. చెడు ఆలోచనలతో 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశారు. స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలన్న సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాదు, అప్పుల ఆంధ్ర, అరాచకాంధ్ర. చంద్రబాబు 4 సార్లు సీఎంగా ఉండి నగరానికి ఏం చేసింది లేదన్న రోజా. నెల్లూరు తాత్కాలిక మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతల స్వీకరణ. నగర అభివృద్ధికి అందరితో కలిసి ముందుకు సాగుతానని వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ఎగిరెగిరి పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎగరేసి తంతామన్న కాకాని. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. ఫైళ్లు, రికార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలు పరిశీలన. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు. ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు. విశాఖ ఉత్సవ్ అంగరంగ వైభవంగా కార్నివాల్. జానపదాలు, నృత్యాలు, ఉత్తరాంధ్ర కళలతో ర్యాలీ. కోనసీమ జిల్లా సముద్ర తీరంలో జాతీయ జెండా రెపరెపలు. ఐలాండ్ ప్రాంతంలో పతాకావిష్కరణ చేసిన అధికారులు. నిర్మల్ జిల్లా ముథోల్లో వీధి కుక్కల దాడి. 12 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అన్నమయ్య జిల్లా మర్రిమాకులపల్లిలో కొండ చిలువల కలకలం. మామిడి తోటలో 2 భారీ కొండ చిలువలను గుర్తించిన గ్రామస్తులు. మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ. నాగర్ కర్నూలు జిల్లాలో 2 కీలక నేతల అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. 9 మంది పేకాట రాయుళ్లు అరెస్టు. నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. మహారాష్ట్రలోని వార్గాడ్ జిల్లాలో పులి సంచారం. పొలాల్లోకి పులి రావడంతో కురిల్ గ్రామస్తుల భయాందోళన. ఇండియాపై అమెరికా విధించే సుంకాలు తగ్గే ఛాన్స్. 25% టారిఫ్లు తగ్గొచ్చని యుఎస్ మంత్రి హింట్. అమెరికాలో మంచు తుఫాను విలయ తాండవం. 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ. వేలాది విమానాల రాకపోకలు నిలిపివేత. T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ అవుట్. బంగ్లాదేశ్ స్థానంలో టోర్నమెంట్లోకి స్కాట్లాండ్.